హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. కృష్ణాష్టమి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం వర్క్ చేసినాను, ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో చూద్దాము. తెల్లారే చెత్త తుడుచుకొని ఇల్లు తుడుచుకుంటాం, మోపేస్తున్నాను. ఈ మోపేసేటప్పుడు ఇల్లు తుడుస్తాం కదా, అప్పుడు పసుపు, రాళ్ళు ఉప్పు వాటర్లోకి వేసుకొని ఇలా ఇల్లు తుడుచుకుంటే నెగిటివ్ వైబ్రేషన్ వెళ్ళిపోయి పాజిటివ్గా ఉంటుంది. దిష్టి ఏమన్నా ఉంటుంది కదా, అలాంటిదంతా వెళ్తుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. అందుకే అలా ఎప్పుడూ నేను వేసి తుడుస్తాను. ఇల్లు తుడిచినప్పుడంతా వారానికి ఒక తూరి 2 తూర్లు అలా వేసుకొని తుడిసేస్తేనే నార్మల్గా బాగుంటుంది ఇంట్లో అనేసి నమ్మకంతో. ఓకే, ఇంకా నాకు ఈ ముగ్గులు వేయడము ఎక్కువ రాదు. ఇలా ముగ్గులు వేసేది తీసుకొని వేసినాను, 30 రూపాయలు ఇది. చూడండి, కలర్ ఇలా మోడల్స్వి తీసుకున్నాను, ఒక 5 అలా. తొందరగాను అయిపోతుంది, నీట్గా ఉంటుంది. నాకు ఎక్కువ ముగ్గులేం రాదు, అందుకే ఇలాంటివి తీసుకొని వేస్తాను. ముగ్గుకి చూడండి, పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకి ఎంత అందంగా కనిపిస్తుందో చిన్నదైనా. ఇంకా మార్నింగ్ టిఫన్ ఇడ్లీలు మా పిల్లలకి బాక్స్కి మార్నింగ్ తినేదానికి రెడీ అయిపోయింది. ఇవి రెడీ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి దేవుని పూజ అనేది చేసుకున్నాం. ఇంకా దేవుని పూజకి ఇప్పుడు రెడీ చేసేసినాను. కృష్ణుని కాళ్ళు అనేది ముగ్గు వేసిన కాడి నుంచి ఇంట్లోకి దేవుని మందిరానికి ఇక్కడికి వేసుకొని వచ్చేసినాను. కృష్ణుని పాదాలు పసుపు కుంకుమ పెట్టి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాను. ఒత్తులు నూనె అంతా వేసుకొని ఇలా కృష్ణునికి సింపుల్గా మనకు ఉన్నంతలో ఇలా రెడీ చేసుకొని ఇంకా దీపారాధన చేయడమే. ఇంకా టెంకాయ అనేది కొట్టుకున్నాం. ఇంకా టెంకాయ అనేది కొట్టేసిన తర్వాత ఆరతి ఇచ్చేసి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది నా కోరిక. ఎప్పుడు దేవుని దగ్గర అదే కోరేది. లోకో జననో సుఖనో భవంతో. ఇప్పుడు ఆర్తిస్తాను, మీరు ఆర్తి తీసుకోండి ఫ్రెండ్. ఇంక ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఇంకా షాప్ కాట్కి అనేది బయలుదేరి ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడి నుంచి మా యజమానులు నేను ఇద్దరును కృష్ణుడి టెంపుల్కి అనేది వెళ్దాము. కృష్ణుడి టెంపుల్ ఇది వచ్చి 3 ఏండ్లు అయింది కట్టి. 3 ఏండ్ల నుంచి పోయాకే కాలేదు. మన షాప్ కాడ నుంచి మనం ఉన్నాం కదా ఇల్లు, అక్కడి నుంచి అక్కడికి ఒక 10 నిమిషాలు పడుతుంది అంతే. 10 నిమిషాలు పట్టినా కూడా పొయ్యేకి దేవుడు కరుణించలేదు ఎప్పుడు. 3 ఏండ్ల నుంచి ఈరోజు కృష్ణాష్టమి పొయ్యేకి అయింది, దేవుడు కరుణించినాడు. పొయ్యి చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. మీరు దేవుని దర్శనం చేసుకోండి, మంగళారతి తీసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది ఎక్కడికి వెళ్ళినా కోరేది. మీరు ఆరతి తీసుకోండి దేవునిది. ఇంకా దేవునికి రౌండ్గా వేసుకొని వచ్చేసి దేవస్థానంకి కృష్ణ టెంపుల్లో వెనకాల రౌండ్గా బయటకు వచ్చేది. ఇక్కడ నుంచి ఎంట్రింగ్, అక్కడ రౌండ్ వేసుకొని బయటకు వచ్చేస్తుండేది. ఇప్పుడు బయటనే ప్రసాదము, తీర్థము, ఆరతి అంతా అక్కడే తీసుకొని ఇక్కడ స్వామివారు ఉన్నారు చూడండి, ఇక్కడ వేస్తున్నారు పూజారి. పూలు ప్రసాదము ఇక్కడ తీసుకొని ఇప్పుడు అన్నదానం అనేది జరుగుతుంది. అక్కడ అన్నదానం దగ్గరికి పైన భోజనం ఇక్కడ చూడండి, ఫుల్ రష్ ఉండింది వెళ్ళినప్పుడు. ఇప్పుడు భోజనం అయిన తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకొని ఉట్టి అనేది కొడుతున్నారు. ఇప్పుడు ఉట్టి కొట్టేది చూద్దాం.
1 అవర్ చూస్తే ముట్టుకొట్టేది అయినా కూడా అయిపోలేదు. షాప్కి అనేది వచ్చేస్తుంది. బెంగళూరులో ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడాను 1 అవర్ అయినా కూడా షాప్కి అనేది వచ్చేయాలి. షాప్కి ఎంత టెంపుల్కి వెళ్ళినా ఇలా ఎక్కడైనా వెళ్ళి వచ్చిన దూరంగా అయినా కూడా షాప్కి అనేది 1 అవర్ అయినా వస్తాను నేను ఎప్పుడూ బెంగళూరులో ఉంటే. అవుట్ సైడ్ ఊర్లకి వెళ్ళినప్పుడు కాకుండా ఇప్పుడు టెంపుల్ వెళ్ళి వచ్చేస్తుంది. 3 గంటలు అయింది మధ్యాహ్నం. ఇంకా అక్కడే భోజనం చేసుకొని వచ్చేస్తుంది కదా టెంపుల్లో ప్రసాదము. ఇంకా అదే సరిపోయింది. ఓకే ఫ్రెండ్, ఈరోజు ఇలా గడిచింది. ఈవినింగ్కి నేను 4 బ్లౌజెస్ స్టిచ్ వేయాలి. లోకవజరణ సుఖనోభవంతు. థ్యాంక్ యూ.